దాసరి నారాయణరావు గారికి రామోజీరావు గారికి ఒక 2 సందర్భాల్లో చాలా విపరీతమైనటువంటి తేడాలు వచ్చినాయి ఇద్దరి మధ్య. ఒకటి, అప్పుడు రామోజీ అంటే దాసరి నారాయణరావు గారు చాలా బిజీ. ఎంత బిజీ అంటే ఈయన దగ్గర అనమాట డే అండ్ నైట్, అంటే ఈయన ఇంట్లో అనమాట నైట్ అంతా కూర్చొని సబ్జెక్టు డిస్కషన్స్, స్క్రిప్ట్ డిస్కషన్స్ ఎక్సెట్రా కూర్చొని తెల్లారుజామున 3-4 ఆ ప్రాంతంలో పడుకుంటుండేవాళ్ళు. అంటే ఇక్కడ లైట్ స్విచ్, ఇది రామారావు గారి డైలాగు. రామారావు గారు అన్నారు, బ్రదర్ మీ ఇంట్లో లైట్ ఆఫ్ అవటం, మా ఇంట్లో లైట్, అంటే వీళ్ళు బజోళ్ళ రోడ్లు అనమాట, ఎదురుగా ఉండే వీళ్ళ ఇల్లు. అందుకని చెప్పేసి వాళ్ళు దానికి ఆయన చెప్తుండేవాడు, మీ ఇంట్లో లైట్ ఆఫ్ అవుతుంటుంది, మా ఇంట్లో లైట్ ఆన్ అవుతుంటుంది. ఆయన తెల్లారుజామున లేచి ఆసనాలు వేస్తూ స్నానం చేసి పూజా కార్యక్రమం ఈ ప్రొడ్యూసర్స్ అందరికి వచ్చినప్పుడు ఆయన సెషన్ స్టార్ట్ అవుద్ది, ఈయన సెషన్ క్లోజ్ అవుద్ది. అలాంటి టైంలో ఈయనకి అసలు దాసరి నారాయణరావు గారి శిష్యులందరికీ కూడా అనమాట అందరినీ ఎంకరేజ్ చేశాడు. అందరికీ సినిమా డైరెక్షన్ ఛాన్సెస్ ఇవన్నీ కూడా ఇప్పించాడు. అందువల్ల ఈయన చాలా వాళ్ళ శిష్యుల కథలు కూడా ఈయన వినేవాడు. వాళ్ళ కోసం అన్నమాట కొన్ని పాటలు కూడా రాస్తూ ఉండేవాడు. ఆ సినిమాలకి అన్నమాట మార్కెట్ కూడా అన్నమాట చేయడానికి హెల్ప్ చేసేవాడు. అలా దీని దగ్గర తీసుకుంటున్నప్పుడు ఈయన రామోజీరావు గారు సినిమా ఇండస్ట్రీని ఇచ్చేస్తూ సినిమా ఇండస్ట్రీకి మనం సర్వీస్ చేయాలి అని చెప్తూ సితారా అని చెప్పేసి సినిమా వారపత్రికని పెట్టారు. ఆ సినిమా వారపత్రిక పెట్టేసి ఇచ్చేసినప్పుడు దాంట్లో అట్లాగే ప్రతి ఊరూరా అంటే స్టార్స్ అన్నమాట ప్రజలు దీని దగ్గర తీసుకెళ్ళాలని చెప్పేసి సితారా అవార్డ్స్ అన్ని కూడా ప్రవేశపెట్టారు. చాలా క్రేజ్ అవార్డ్స్కి అన్నమాట ఇన్విటేషన్స్ రావటం కానీ దీనికి కానీ. అంతే ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడాను ఎవరైనా సరే ఫస్ట్ న్యూస్ కానీ ఫోటో కానీ సితారాలో రావాలి అని కోరుకునేవాడు. అంటే దాని పాపులారిటీని మీరు ఇమాజిన్ చేయొచ్చు. అలాంటి సితార్లో ఒక ఫీచర్ ఉంది, అంటే ఒక టెక్నీషియన్ గురించి ఒక 1 డే వాళ్ళ యొక్క డైలీ ఆ దినచర్య ఎలా ఉంటుంది అంటే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి స్టార్ట్ ఈవినింగ్ వరకు అనమాట ఆయన ఏమేం చేశాడు అని చెప్పి వాళ్ళ జీవితంలో ఒక రోజు ఆ యాక్టివిటీ అంతా కూడా అనమాట అని చెప్పని అని ఒక పేజీలో రాయాలని చెప్పి ఒక ఫీచర్ అనమాట. ఇట్ ఈస్ డిసైడెడ్ బై ద మేనేజ్మెంట్. ఇది మేనేజ్మెంట్ పాలసీ. అలా చేసినప్పుడు దాసరి నారాయణరావు గురించి ఒక పత్రికలో ఆ సితారా పత్రికలో more than 2 pages వచ్చింది. దాని దగ్గరికి వచ్చేసినప్పుడు వాళ్ళ దీని రూల్స్ ప్రకారం అన్నమాట మన సితారా దీని ప్రకారం అన్నమాట మీరు ఇన్ని పేజీల్లో వేశారు, ఒక పేజీలో రావాలి కదా, దీనికి ఇన్ని పేజీలు ఎందుకు ఇచ్చారు అని చెప్పేసి నేను అడిగాను. వాళ్ళకి రిటర్న్గానే సంజయ్ అడుగుతారు. అలా అడిగినప్పుడు ఈయన ఏం చేశాడు, అయ్యా ఆయన అనమాట డైలీని షూటింగ్స్ ఇవన్నీ కూడా చేశారు, ఇదిగో వీళ్ళు వచ్చారు, వీళ్ళకి ఏమైనా ఇది చేశారు, ఒక ప్రొడ్యూసర్స్ వచ్చారు, ఆ షూటింగ్ జరిగింది, షూటింగ్ చిన్న గ్యాప్లో అన్నమాట ఒక ప్రొడ్యూసర్ వచ్చేసి డేట్స్ అడిగాడు, ఇంకొక ఆయన వచ్చేసి ఏమన్నా స్టోరీలు అడిగాడు, సార్ ఇంకో దాని గురించి అన్నమాట రకరకాల ఆయన ఈ పని చేస్తూనే మధ్యలో ఎన్ని పనులు చక్కబడుతున్నాడు. అలాగే అన్నమాట పరిశ్రమలో ఎవరికైతే చిన్న సమస్య వస్తుంది వాళ్ళు దాసరి నారాయణరావు దగ్గరికి ఎత్తుక్కుంటూ వెళ్తారు. దాసరి నారాయణరావు గారికి అనమాట చెప్తుంటారు, సరే ఇదేనే అంతేనా, సరే ఓకే నేను చూస్తాను వీళ్ళు అంటాడు. వాడికి వచ్చిన సమస్యకను ఈయనకేం సంబంధం లేదు. అంటే ఆయన చెప్పాను కాబట్టి ఆయన చూసుకుంటాడు అని చెప్పేసి ఆడ పెద్ద రిలీఫ్తో బయటకు వెళ్ళిపోతాడు. ఇట్లాంటివన్నీ కూడా ఆయన దినచర్యలో భాగాలు. అవన్నీ కూడా మెన్షన్ చేయాల్సి వచ్చిందండి. దానివల్ల తీరా అనమాట తీసుకొచ్చామండి ఆయన దగ్గర ఏమన్నా మరి ఇలా కమిట్ అయ్యాం, నాకు ఈ ద బిజియెస్ట్ దానికి ఎనీ సారీ అండి, మరి నేను ముందు పర్మిషన్ తీసుకుంటే బాగుండేది అని అపాలజెటిక్గా అనమాట ఒక లెటర్ ఇస్తే పోయేది. ఆయన ఏం చేశారంటే ఆ లెటర్ తీసుకెళ్ళి దాసరి నారాయణరావు దగ్గరికి వెళ్ళాడు. సార్ మీ గురించి 8 పేజీలు ఇట్లా రాశానండి, అందువల్ల నాకు ఇలా మెమో ఇచ్చారండి ఇది. దానికి దాసరి నారాయణరావు గారు కూడా అనమాట అదే వాళ్ళ కంపెనీ వాళ్ళ వ్యవహారం ఇదని చెప్పేసి అనుకుని అదేదో ఓరల్గా అనమాట వాళ్ళ తాలూకు వాళ్ళు ఎవరు తీసుకొచ్చి మెసేజ్ కన్వే చేసి ఎందుకులేంటే వాడు పొరపాటు ఇట్లాగా ఇది విన్నాను, నా పరంగా అతనికి ఇబ్బంది పడటం నాకు కొంచెం బాధ వేసిందని ఈయన ఒక మాట అన్నట్టు అయిపోయేది.
అలా కాకుండా ఈయనే రిప్లై ఇచ్చాడు రామోజీరావు గారు, నా గురించి ఇట్లా రాసినందుకు మీరు ఇట్లా సంజాషి ఇచ్చారని చెప్పేసి ఇట్లా తెలిసింది. దానికి అది నా గురించి మీరు మీ గనక రాయటం కనుక మీకు ఇష్టం లేకపోతే అనమాట, మీ యొక్క రేపటి నుంచి అనమాట నా న్యూస్ నా ఫోటోలు మీరు మీ పత్రికలో పబ్లిష్ చేయొద్దండి అని చెప్పేసి ఈయన లెటర్ రాశాడు. దానికి రామోజీరావు గారు చూశారు, ఇది మా యొక్క పత్రిక యొక్క పాలసీ, ఈ పత్రిక పాలసీ ప్రకారం ఒక పేజీని మించి రాయకూడదు, మా ఎడిటర్ ఏం చేయాలి, మా రిపోర్టర్ ఏం చేయాలి, ఇది మా ఫ్యామిలీ మ్యాటర్, మా ఇంటర్నల్ మ్యాటర్, ఇది దానికి అది మా యొక్క క్రమశిక్షణకు సంబంధించినటువంటిది, దీనిపైన మేము యాక్షన్ తీసుకుంటూ ఉంటాం. అందువల్ల ఇది మీ నోటీసుకు రావటం, మీరు దీనికి స్పందించటం మాకు ఇబ్బందికరమైంది. ఏదేమైనా మీ యొక్క వార్తల్లో కానీ మీ ఫోటోలు కానీ వేయొద్దని చెప్పి మీరు కోరారు కాబట్టి మిమ్మల్ని మీ పట్ల మాకుండా అపారమైన అభిమానం, గౌరవం ఉంది. అట్లాగే మీ యొక్క కోరికను మేము అట్లాగే దాన్ని అమలు చేస్తాం రేపటి నుంచి అనమాట. అట్లాగే మీరు కోరుకున్న విధంగానే మీ తాలూకు ఫోటోలు కానీ మా వార్తలు కానీ సేకరించాలని మా రిపోర్టర్స్ రారు, మా పత్రికల్లో కనపడవు, సెలవు అని చెప్పేసి ఆయన ఇచ్చాడు. ఇక దాంతో అంటే ఏమిటి, దాసరి నారాయణరావు గారి ఫోటోలు, న్యూస్ ఇవన్నీ కూడా సితార్లో రాని పరిస్థితి. అంటే అప్పుడు ఆయనది పెద్ద శిబిరం, ఆయన ప్రతి సినిమాకి అనమాట ఎవరనమాట ఆయనతో క్లాప్ కొట్టించాలని, లేకపోతే ఓపెనింగ్ అనమాట ఆయనతో కెమెరా స్విచ్ ఆన్ చేయించాలని, లేకపోతే ఫస్ట్ షాట్ ఇది చేయించాలి, డైరెక్ట్ చేయించాలని అందరూ కూడా కోరుకునేవాళ్ళు, ఇష్టపడేవాళ్ళు. అలాంటి స్టేజ్లో ఒక పెద్ద ప్రతిష్టంభన ఇద్దరి మధ్య అన్నమాట. అంటే ప్రో ఈనాడు, యాంటీ అంటే ప్రో దాసరి నారాయణరావు గారు అనమాట, ఫిల్మ్ సర్కిల్స్ అనమాట, రెండుగా హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్స్ ఇద్దరు. అట్లా ఒక ఘర్షణ ఒకటి స్టార్ట్ అయింది. అది దరిమిల కొంతకాలానికి వచ్చేటప్పటికి జరిగిన విషయం ఇది అని చెప్పేసి ఏదో రామోజీ ఫిల్మ్ షూటింగ్కి వెళ్ళినప్పుడు ఈయన కలవటం, దీని దగ్గర కొంచెం క్లారిటీ రావటం ఇట్లా జరిగింది. అది ఆ పానకంలో తుఫాన్లాగా, టీ కప్లో తుఫాన్లాగా అది సర్దుమణిగింది.